ఇక వైసీపీ అధినేత వైఎస్ జగన్ బిజీగా గడుపుతున్నారు. పార్టీ ముఖ్య నేతలతో సమావేశాల దగ్గర నుంచి జిల్లా అధ్యక్షుల నియామకాల వరకు అన్ని ఆయనే దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. చంద్రబాబు 100 రోజుల పాలన వైఫల్యాలపై పెద్ద ఎత్తున గళమెత్తడానికి సన్నద్ధమవుతున్నారు జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునర్నిర్మాణ కార్యక్రమాలను జగన్ స్పీడప్ చేశారు. ప్రతిరోజు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమవుతున్నారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా అన్ని నియోజకవర్గాల నేతలతో భేటీ అవుతున్నారు. జిల్లా అధ్యక్షులుగా ఎవరిని నియమిస్తే బాగుంటుందో వారితోనే చర్చించి నిర్ణయం తీసుకుంటున్నారు. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కూడా ఆ ప్రాంత ముఖ్య నేతలందరితోనూ జగన్ సమావేశం నిర్వహించి వారందరి కోరిక మేరకు బొత్స సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించారు. ఆ తర్వాత కూడా ఓటర్లుగా ఉన్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతోనూ జగన్ ప్రత్యేక సమావేశాలను నిర్వహించారు. మరోవైపు పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసే పనిలో ఉన్నారు. కొత్తగా జిల్లా అధ్యక్షులను ప్రస్తుతం నియమిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు అధ్యక్షులను నియమించిన జగన్ తాజాగా మరో 3 జిల్లాలకు వైసీపీ అధ్యక్షులను నియమించారు. 3 జిల్లాల నేతలతో సమీక్ష అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా గుడివాడ అమర్నాథ్, అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ముత్యాల నాయుడు, అల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మత్స్యరాజు విశ్వేశ్వరరాజుని నియమించారు. రేపు కోనసీమ, కాకినాడ జిల్లాల అధ్యక్షుల నియామకంతో మొత్తం 26 జిల్లాల అధ్యక్షుల నియామకం పూర్తి కానుంది. ఆ తర్వాత నియోజకవర్గాల అధ్యక్షుల నియామకం కూడా వైసీపీ పూర్తి చేయనుంది. అనంతరం నియోజకవర్గాలకు కూడా ఇన్ఛార్జీలు నియమించబోతున్నారు. దీంతో పాటు రాష్ట్ర స్థాయిలో పార్టీ విధాన నిర్ణయాలు తీసుకునేందుకు పొలిటికల్ అఫైర్స్ కమిటీని నియమిస్తున్నారు. ప్రస్తుతం పీఎస్సీ మెంబర్లుగా సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్, పాడేరు మాజీ ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మిని నియమించారు. రానున్న రోజుల్లో మరికొందరిని కూడా జగన్ పీఎస్సీలో నియమించబోతున్నారు. వెనువెంటనే నిర్ణయాలు తీసుకునే విధంగా ఈ పీఎస్సీ వ్యవహరించబోతోంది. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు, హత్యలు జరుగుతున్న నేపథ్యంలో బాధిత కుటుంబాల పరామర్శకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. మరోవైపు ఆయా జిల్లాల్లో ఇతర కార్యక్రమాల కోసం వెళ్లినప్పుడు కూడా వీలైనంత మంది టీడీపీ బాధిత వైసీపీ నేతలను జగన్ కలుస్తున్నారు. ఇలా వరుస కార్యక్రమాలతో జగన్ బిజీగా గడుపుతున్నారు.